రూ. 200లో ఏదైనా మంచి పోలో టీ షర్ట్స్ కొందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. నేనైతే రీసెంట్‌గా మింత్రా నుంచి అయితే ఒక ఆర్డర్ పెట్టాను. అదైతే రూ. 189కి వచ్చింది. దీని మీద ఎంఆర్‌పీ అయితే మాత్రం 999 ఉందన్నమాట. కంపెనీ నేమ్ అనేది కొంచెం తింగరగా ఉంటది. అది పెద్ద పట్టించుకోకండి. ఎందుకంటే మనం వేసుకున్న తర్వాత పేరు ఎవరికీ కనిపించదు. కలర్ చూసారా ఎంత గ్రేడియంట్‌గా ఉందో? ఈ రాయల్ కలర్‌లో కరెక్ట్‌గా ఈ ఫినిషింగ్ రావడం చాలా కష్టం అనమాట. మనకి ఈ టైప్‌లో కావాలనుకుంటే ఒక 400, 500 నొక్కేస్తున్నారు. ఇదే కలర్ పర్ఫెక్ట్‌గా కావాలనుకుంటే బయటన. దానికి తోడు మెటీరియల్ కూడా చాలా బావుందిది. ఇదే ప్రైస్‌లో తక్కువ రేటుకైతే వస్తున్నాయి కొన్ని మెటీరియల్స్. వాటి క్లాత్ చూడడానికైతే ఇలానే ఉంటది. కాకపోతే అవసలు స్వెట్ పీల్చుకోవన్నమాట. మనకే ఇరిటేషన్ వచ్చేస్తది కాసేపటి తర్వాత. అందులోని ఇది సమ్మర్ కదా! మరీ దారుణంగా ఉంటది. దీని క్లాత్ మాత్రం చాలా స్మూత్‌గా ఉంది యేసుకున్న తర్వాత. ఫస్ట్ అయితే రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నా. కాకపోతే దగ్గరుండి చూసిన తర్వాత అయితే ఇంకా ఇది బస్ట్ అని అనిపించింది. చాలామంది కామెంట్స్‌లో అడుగుతున్నారు. బెంగుళూరు మార్కెట్‌లో తక్కువ రేటుకొస్తాయంట కదా బ్రో! అక్కడ బట్టలు కొనవా అని చెప్పి. నేను అస్సలు కొనననమాట అక్కడ. ఎందుకంటే అక్కడ అమ్మే తక్కువ రేటుకి బ్రాండెడ్‌వన్నీ కూడా సెకండ్ హ్యాండ్ అనమాట. వాటినే వాష్ చేసేసి మళ్ళీ స్టిచ్ చేసి ఇచ్చేస్తున్నారు. సో నన్నడిగితే మామూలు నాన్ బ్రాండెడ్ కొనుక్కున్నా సరే కొత్తవి కొనుక్కోవడం బెస్ట్. ఏమంటారో మీరే కామెంట్ చేయండి.